తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలను మంత్రి పితాని సత్యనారాయణ ఖండించారు. తనపై దుష్ప్రచారం తగదని ఆక్షేపించారు. కొన్ని మీడియా మిత్రులు ఫోన్ చేశారు, ఎక్సెప్ట్ ఆ ఛానల్ తప్ప. చేస్తే చెప్పా, వైఎస్ఆర్ పార్టీ లోటస్ పాత్రికేయ రంగంలో ఉన్నారు కదా, అక్కడ మీకేమైనా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు సంకేతాన్ని ఇచ్చారా, పీతాని గారు వస్తున్నారని అడిగా. లేదు సార్ అన్నాడు. మరి మీడియాని ఎందుకు నమ్ముతున్నారు మీరు? ఒక మీడియాలో తప్పుడు వార్తలు వస్తే అది వాస్తవంగా నాకు ఫోన్ చేసినందుకు అభినందిస్తున్నా అని చెప్పా. ఒకరిపై అనవసరమైన నిందలు వేసేటప్పుడు కనీస వివరణ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. నిన్న కొంతమంది వివరణ అడిగారు, వారిని ఎప్రిషియేట్ చేస్తా ఉన్నా. పాత్రికేయ ప్రమాణాలు లక్షణం ఏమైందో తెలియదు, కానీ ఆపద్దాలు, కట్టుకథలు, కుల మత వివక్షతతో పైసల కోసం అడ్డదారులు, బ్లాక్ మెయిలింగ్ అంటే బాగోదు. కానీ పాత్రికేయులు వ్యభిచారం జరుగుతున్నది అనడానికి సిగ్గుగా బాధపడుతున్నా. ఒక క్యారెక్టర్తో రాజకీయాలు చేసే వాళ్ళలో నేను ఒకటిగా భావిస్తున్నా. ఈ సంఘటనకు సిగ్గుపడుతున్నా. పాత్రికేయులన్నా, మీడియా సంస్థలన్నా, ప్రజాస్వామ్యమన్నా, పరీక్షించే వ్యవస్థలన్నా అత్యంత ప్రేమించే, గౌరవించే వ్యక్తుల్లో ఒకటిగా నేను భావిస్తూ ఉన్నాను. సమాజంలో, ప్రజా జీవితంలో ముఖ్యంగా ఒక క్యారెక్టర్ నిబద్ధతతో రాజకీయాలు చేశా. కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్ర మనోభావాలు వ్యతిరేకించి నేను తీసుకుంటే పార్టీలో మారతానని చెప్పి, పార్టీలో కొనసాగనని చెప్పి 2 సంవత్సరాల ముందు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పి పార్టీని మారా. రాష్ట్ర విభజన తర్వాత నూతన రాజధాని మరియు అనేక సమస్యలు పరిష్కరించవలసిన పరిస్థితిలో అనుభవం కలిగిన వ్యక్తిని ఆ పార్టీలో ఉంటే మంచిదని చెప్పి చంద్రబాబు నాయుడు గారి యొక్క లాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిలో, పరిణితి కలిగిన ఆలోచించి టీడీపీలో చేరా. మమ్మల్ని పార్టీ ఆదరించింది, సొంత గౌరవాన్ని ఇచ్చింది అనే విషయాన్ని నమ్ముతున్నా. అలాంటి పార్టీ నుంచి వెళ్ళవలసిన అవసరం ఏముంది? అయినా అడ్డదిడ్డగా మా పార్టీలు మార్చే వ్యక్తిత్వం నాది కాదు, అది నా సంస్కృతి కాదు అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఒకసారి పాత్రికేయ సోదరులు యజమాన్యం ఆలోచించుకోవాలి. తాత్కాలిక లబ్ధి కోసం పాత్రికేయ వృత్తికి పాత్ర వేయకండి. చాలా మంది నిరోధత కలిగిన పాత్రికేయులు ఉన్నారు. నాతో పాటు ప్రజాబదులుగా కొనసాగుతున్న వారు ఇలాంటి పరిణామాల్లో జీవించుకోలేకపోతున్నారు. ఆలోచించండి, విద్యుత్తులు కానీ వ్యవహరించడం అని పాత్రికేయులందరూ కూడా మనఃపూర్వకంగా కోరుకుంటా ఉన్నాను. మరి ఈ కార్యక్రమాన్ని మీరు అర్థం చేసుకుంటారని, నేను వ్యక్తిగతంగా ఎవరి మీద విమర్శలు చేయట్లే. ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే లేనిపోయిన వార్తలు వేస్తూ ఉన్నారు. నేను ఒకసారి సోషల్ మీడియా చూస్తూ ఉన్నా. సోషల్ మీడియా చేస్తుంటే సోషల్ మీడియా మీద వచ్చినప్పుడు ఒక కంప్లైంట్ ఇచ్చారు ప్రభుత్వ పరంగా పోలీస్ వ్యవస్థకి. దాన్ని ఈరోజు కూడా చేయలేకపోయారు. అంటే పబ్లిక్లో రాకూడదు, ఇటువంటి ఏదో తప్పులు జరుగుతూ ఉన్నాయి. సోషల్ మీడియాలో భావోద్దేశాలు పెంచుకుని పార్టీ మారతారని చెప్పి ఒక సంకేతాన్ని ఒక వైఎస్ఆర్సీపీ ఆచంట లేదంటే వెస్ట్ గోదావరి సంబంధించిన జరుగుతుంటే నేను మొట్టమొదటిగా డైరెక్ట్గా ఖండించకుండా ఊరుకున్నా. ఒక పేపర్లో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచారు. మీకు తెలియాలి, ఇది పిలిస్తే ఏంటి పితాని గారు అని చెప్తే, నాకు కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయండి, నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉంటా. మీరు దాన్ని, అది సుమారు 7 నెలలు 8 నెలలు అవుతుంది. ఎవరు ఏం చెప్పినా మీరు వినక్కర్లేదని చెప్పా. ఇది ప్రజాస్వామ్య విలువల్లో కొన్ని క్యారెక్టర్స్ పొలిటీషియన్స్కి ఉండాలా. అటువంటి క్యారెక్టర్ కలిగిన వ్యక్తిని మీరు దాని గురించి ఆలోచించంటే లేదు, ఖండించండి అని చెప్పారు. నేను ఖండించనండి, తలుచుకోలేదు. గాలి వార్తల్ని ఖండించవలసిన పరిస్థితి, నేనేదో తప్పు చేసినట్టు ఖండించవలసిన పరిస్థితి లేదని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఖండించలే. సుమారు 9 నెలల నుంచి ఇదే పరిస్థితి. ఒక మీడియా చెప్తుంది నర్సాపురంలో కంటెస్ట్ చేస్తున్నామని. నేను ఏ పార్టీలో ఉన్నానో తెలియదు వాళ్ళకి. వైఎస్ఆర్సీపీలో నర్సపూర్ నుంచి పోటీ చేస్తున్నామని, ఒకసారి పాలకొల్లు నుంచి పోటీ చేస్తున్నామని, ఒకసారి నిన్న వార్తల్లో అదే వార్త మా కుమారుడు ఆచరణ నుంచి వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తాడని, నేను రాజమండ్రి పార్లమెంట్లో పోటీ చేస్తానని. ఏది, ఎక్కడ? ఆ మీడియా మిత్రులను ఒకటే ప్రశ్నిస్తున్నా,
మీకు వచ్చిన వార్త ఏ పార్టీ ఇచ్చింది, ఏ వ్యక్తి ఇచ్చారో అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సిన పరిస్థితి కూడా మీ మీద ఉంది. అటువంటి వార్తలు ఏ మీడియా కూడా వేయడానికి వీల్లేదని చెప్పి చేసినట్లయితే ఈ పాత్రికేయ రంగానికే, ప్రజాస్వామ్య విలువలకే కాల రాసే విధంగా మీరు చేస్తున్న పరిణామం, ఒక మీడియా సంస్థ చేస్తున్న, మీడియా పాత్రికేయులు చేస్తున్న విషయాన్ని మీరు తీవ్రంగా ఖండించాలి. పాత్రికేయ మిల్లు చెప్పడానికి నీ వేదికలో వచ్చా. మీకెంత గౌరవం ఉంటుందో మాకు కూడా గౌరవం ఉంటుంది. మీకే విలువలు కావాలని కోరుకోవద్దు, మాకు కూడా విలువలు ఉంటాయి. ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క మద్దతుతోటి ప్రజా సమస్యల మీద పరిష్కారం చేయడానికి ప్రజాస్వామ్యం. ఒకనాడు రాజులు పరిపాలించేవారు, ఈవేళ ప్రజాపతులు పరిపాలిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యులే, ప్రజాపతులే రాజులు. అటువంటి రాజుల్ని మచ్చ చేసేయడం